హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే, మన పాన్ నెంబర్ని మన డిడక్టర్కి ఇచ్చినప్పుడు కరెక్ట్ పాన్ ఇవ్వకపోతే ఏమవుతుందన్నది ఒకసారి చూద్దాం. మీరు ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా దేనికైనా కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ట్రాన్సాక్షన్స్కి పాన్ కంపల్సరీనే. మీ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కావచ్చు, లేదంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ కావచ్చు, లేదంటే మీరు ఇంకెక్కడైనా కొంచెం హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా కానీ పాన్ కంపల్సరీగా ఫర్నిష్ చేయమని అడుగుతారు. ఇదే కాకుండా ఒకవేళ మీరు ఎంప్లాయీ అయితే మీ ఎంప్లాయర్కి పాన్ ఫర్నిష్ చేస్తారు. అదే మీరు ఏదైనా కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తున్నారనుకోండి, మీకు ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి మీ పాన్ ఫర్నిష్ చేస్తారు. అలా మీరు ఎక్కడ మీ పాన్ నెంబర్ ఇచ్చినా కానీ మీ పాన్ నెంబర్ ఇచ్చేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుని కరెక్ట్ పాన్ నెంబర్నే ఇచ్చేలా చూసుకోండి. కరెక్ట్ పాన్ నెంబర్ని ఇవ్వడం ఎందుకంత ఇంపార్టెంటు అంటే, మీరు కరెక్ట్ పాన్ నెంబర్ ఇస్తేనే మీకు ఏదైనా ట్యాక్స్ కట్ అయితే ఆ ట్యాక్స్ మీ పాన్కి లింక్ అయిన ట్యాక్స్ స్టేట్మెంట్లో కనిపిస్తుంది. అంటే మీ ఫామ్ 26ASలోను ఆర్ ఏఎస్లోనూ కనిపిస్తుంది. అలా మీకు డిడక్ట్ అయిన ట్యాక్స్ ఈ స్టేట్మెంట్లో కనిపిస్తేనే రిఫండ్ క్లెయిమ్ చేసుకోవడానికి కానీ, లేదంటే మీరు పే చేయాల్సిన ట్యాక్స్లోంచి ఈ ట్యాక్స్ని తగ్గించుకోవడానికి కానీ మీకు వీలవుతుంది. అదే మీరు రాంగ్ పాన్ ఫర్నిష్ చేశారనుకోండి, ఒక్క డిజిట్ మారినా చాలు, అలా రాంగ్ పాన్ ఫర్నిష్ చేస్తే మీకు ఎప్పుడైతే ట్యాక్స్ డిడక్ట్ అవుతుందో ఆ ట్యాక్స్ మీ పాన్తో రిఫ్లెక్ట్ అవ్వదు. సో అలాంటప్పుడు మీరు ఆ ట్యాక్స్ని రిఫండ్గా క్లెయిమ్ చేసుకోవడానికి కానీ, మీరు పే చేయాల్సిన ట్యాక్స్ నుంచి తగ్గించుకోవడానికి కానీ వీలు అవ్వదు. సో ఇప్పటి నుంచి కుదిరినంత వరకు చెక్ చేసుకుని పాన్ని జాగ్రత్తగా ఫర్నిష్ చేయండి. ఒక్కోసారి మనం పాన్ కరెక్ట్గా ఫర్నిష్ చేసినా కానీ మన ఎంప్లాయర్ కానీ మనకి ట్యాక్స్ డిడక్ట్ చేసే వాళ్ళు కానీ మన పాన్ నెంబర్ని కరెక్ట్గా వాళ్ళ టీడీఎస్ స్టేట్మెంట్స్లో కోడ్ చేయకపోతే అప్పుడు కూడా మనకి ఆ టీడీఎస్ క్రెడిట్ రాదు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, క్వార్టర్లీ ఒకసారి మన ఫామ్ 26AS కానీ లేదా ఏఎస్ కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మీరు శాలరీడ్ ఇండివిజువల్ అయితే మీకు శాలరీపై కట్ అయ్యే ట్యాక్స్ ఈ స్టేట్మెంట్లో కనబడాలి కదా. ఎంతైతే మీకు మీ శాలరీ పే స్లిప్లో టీడీఎస్ కనిపిస్తుందో అంత అమౌంట్ మీకు 26ASలో కానీ ఏఎస్లో కానీ ట్యాక్స్ క్రెడిట్గా కనబడాలి. అది చెక్ చేసుకోండి. శాలరీడ్ ఇండివిజువల్స్ అనే కాదు, వేరే ఎవరికైనా కానీ వాళ్ళకి సంబంధించిన టీడీఎస్ ఏమైనా ఆ ఇయర్లో కట్ అయితే వాళ్ళకు కూడా ఈ స్టేట్మెంట్లో కనిపిస్తుంది ట్యాక్స్ క్రెడిట్. మీకు శాలరీ ఇన్కమ్ వస్తుండి ట్యాక్స్ కట్ అయితే మీకు ఫామ్ 16 ఇష్యూ చేస్తారు మీ ఎంప్లాయర్ ఇయర్లో ఒకసారి. అదే మీకు శాలరీ కాకుండా ఇంకేదైనా ఇన్కమ్పై ట్యాక్స్ కట్ అయితే మీకు మీ డిడక్టరు ఫామ్ 16A ఇష్యూ చేస్తారు. ఆ ఫామ్ మీకు ఇష్యూ చేస్తుంటే మీరు ఆ ఫామ్లో క్రాస్ చెక్ చేసుకోవచ్చు మీకు ఎంత ట్యాక్స్ కట్ అయిందా అని. ఆ ట్యాక్స్ క్రెడిట్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మీరు incometax.gov.in అనే వెబ్సైట్కి వచ్చి ఇక్కడ మీ లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయిపోతే డాష్బోర్డ్లో ఈ ఫైల్ ట్యాబ్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ట్యాబ్లోకి వెళ్తే వ్యూ ఫామ్ 26AS అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్పై క్లిక్ చేయగానే కన్ఫర్మ్ చేయాలా ఏంటని మెసేజ్ వస్తుంది. ఇలా కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మీ ట్యాబ్లో ట్రేసెస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ అగ్రీ అని టిక్ చేసుకొని ప్రొసీడ్ క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు 2 లింక్స్ ఉంటాయి. వ్యూ ట్యాక్స్ క్రెడిట్ అని ఒకటి, ఈ వెరిఫైడ్ సర్వీసెస్ ఆన్ ట్రేసెస్ అని ఒకటి. మనకు కావాల్సింది వ్యూ ట్యాక్స్ క్రెడిట్ 26AS కాబట్టి. సో ఇది క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో అసెస్మెంట్ ఇయర్ని చూస్ చేసుకొని వ్యూ యాజ్ HTML అని చూస్ చేసుకొని వ్యూ ఆర్ డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ అంటే మీ ఫైనాన్షియల్ ఇయర్ కన్నా 1 year ముందు ఉంటుంది. దాన్ని బట్టి సూటబుల్గా మీకు కావాల్సిన అసెస్మెంట్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనం ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ 22-23 కాబట్టి అసెస్మెంట్ ఇయర్ 23-24 అవుతుందన్నమాట. అలా వ్యూ ఆర్ డౌన్లోడ్ బటన్ కొట్టగానే అదే పేజ్లో మీరు కిందకి స్క్రోల్ చేసి చూసుకుంటే ఇక్కడ మీకు ఆ రెలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏ డిడక్టర్ ఎంత ఇన్కమ్పై ఎంత ట్యాక్స్ కట్ చేశారన్నది క్లియర్గా చూపిస్తారు. ఇక్కడ మీకు కనిపించే ట్యాక్స్తో మీకు ఆల్రెడీ డిడక్ట్ అయిన ట్యాక్స్ సరిపోవాలని చెప్పాను కదా. అంటే మీ పే స్లిప్స్తో కానీ లేదంటే ఫామ్ 16Aతో కానీ సరిపోవాలన్నమాట. ఈ మంత్ డిడక్ట్ అయితే మీకు ట్యాక్స్ ఈ మంతే వచ్చేసి ఇక్కడ చెక్ చేసేయకండి. జనరల్గా క్వార్టర్కి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఈ స్టేట్మెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే పక్కనే ఎక్స్పోర్ట్ యాజ్ PDF అని ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫామ్ 26ASలో చెక్ చేసుకునే ప్రొసీజర్. మీరు 26ASలో చెక్ చేసుకున్న ఒకటే అండ్ ఏఎస్లో చెక్ చేసుకున్న ఒకటే. ఏఎస్ అనేది రీసెంట్గా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ప్రాపర్గా మొత్తం డేటా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని ఇంకొకసారి 26ASలో కూడా చెక్ చేసుకోమని చెప్తాం. అంతేకాని 2 స్టేట్మెంట్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అదే మీరు ట్యాక్స్ క్రెడిట్ని ఫామ్ 26ASలో కాకుండా ఏఎస్లో చెక్ చేస్తున్నాం అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వచ్చేసి సర్వీసెస్ ట్యాబ్లో మీకు కిందకు వచ్చేస్తే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేసుకొని ప్రొసీడ్ క్లిక్ చేస్తే
వేరే ట్యాబ్లో మీకు ఏఎస్ ఇన్ఫర్మేషన్ అంతా ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏఎస్ ట్యాబ్లోకి వెళ్ళి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ట్యాబ్పై కొడితే ఇలా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు కిందకు స్క్రోల్ చేసి చూసుకుంటే మీకు డిడక్ట్ అయిన టీడీఎస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అలా మీరు ఈ స్టేట్మెంట్ చెక్ చేసుకున్నప్పుడు మీకు కట్ అయిన ట్యాక్స్తో ఇక్కడున్న ట్యాక్స్ సరిపోకపోతే అప్పుడు ఏమై ఉంటుందంటే అయితే మీరు పాన్ నెంబర్ రాంగ్గా ఫర్నిష్ చేసి ఉంటారు, లేకపోతే మీ డిడక్టర్ అంటే మీకు ఎవరైతే ట్యాక్స్ కట్ చేస్తారో వాళ్ళు టీడీఎస్ రిటర్న్ ఫర్నిష్ చేసినప్పుడు మీ పాన్ నెంబరు రాంగ్గా ఇచ్చుంటారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరైతే డిడక్టర్ ఉంటారో అంటే ఎవరి నుంచి అయితే మీకు ట్యాక్స్ క్రెడిట్ రావాలో, లేకపోతే ఇంకోలా చెప్పాలంటే మీకు ఎవరైతే ఇన్కమ్ పే చేస్తారో వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇలా ట్యాక్స్ డిడక్ట్ అయిందండి బట్ మాకు ఇంకా ఈ స్టేట్మెంట్స్లా కనిపించట్లేదు అని ఇన్ఫామ్ చేయండి. అలా మీరు చెప్తే అప్పుడు ఆ డిడక్టర్ నెక్స్ట్ ఫర్నిష్ చేసే టీడీఎస్ రిటర్న్స్లో మీ పాన్ నెంబర్ని రెక్టిఫై చేస్తే అప్పుడు మీకు రావాల్సిన ట్యాక్స్ క్రెడిట్ అంతా కూడా ఈ స్టేట్మెంట్స్లో కనిపిస్తుంది అనమాట. అలా మీ డిడక్టరు మీ పాన్ని రాంగ్గా ఫర్నిష్ చేయడం వల్ల మీకు టీడీఎస్ క్రెడిట్ రాకపోతే మళ్ళీ ఆ క్రెడిట్ మీ ఫామ్ 26 ఏఎస్లోని ఏఎస్లోను వచ్చేంత వరకు కూడా కొంచెం ఫాలోఅప్ చేసుకొని మీ స్టేట్మెంట్స్లో చెక్ చేసుకుంటూ ఉండండి. సో అలా మీకు రావాల్సిన ట్యాక్స్ని ఇలా చెక్ చేసుకొని ఒకవేళ ప్రాపర్గా రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఈ ప్రాసెస్లో మళ్ళీ మీ ఏఎస్లోని ఆర్ 26 ఏఎస్లోని రిఫ్లెక్ట్ అయ్యేలా చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు టాపిక్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియోని ఇస్తే మాత్రం లైక్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.